యేసు ప్రభువుని గురించి సువార్త భారతదేశంలో ప్రకటించకపోవడం వల్ల భారతదేశం భ్రష్టు పట్టిపోతుంది. యేసు ప్రభు గురించి ప్రకటించకపోవడం వల్ల భ్రష్టు పట్టిపోతుంది. ఇలాంటి ఈ డిచ్కీ బాబాలందరూ కలిసి ఆ వీధులను సువార్త రాకుండా ఆపడం వల్ల భారతదేశం భ్రష్టు పట్టిపోతూ ఉంది. సువార్త వస్తే కదా సంస్కరించబడుతుంది. క్రైస్తవ్యం భారతదేశాన్ని సంస్కరిస్తుంది. అంటే హిందువుల వల్ల ప్రాబ్లం ఉందా మీకు? ఏంటి, నేను పాస్టర్ని ఎంతసేపు మాట్లాడినా నా క్రైస్తవం గురించి మాట్లాడుకున్నాను. ఒక సబ్బు యాడ్ ఇచ్చారనుకో, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనుకోండి, లైఫ్ బాయ్ అని ఉందనుకోండి, అక్కడ లైఫ్ బాయ్ అని పెడతాడు. మిగతా సబ్బులని తెల్లవి పొల్లవి నల్లవి పెడతాడు కానీ పేర్లు రాయడు. సింతాలు మెడిమిక్స్ రాయడు అక్కడ. ఎందుకంటే వాళ్ళ పేరు రాయాల్సిన అక్కర్లే, తెల్లవి పొల్లవి పెట్టేసి నా లైఫ్ బాయ్ #1 అని చెప్తాడు తప్ప ఈ మిగతా వేస్ట్ అని చెప్పడు. నేను ఎంతసేపు నా ప్రభువుని యేసుక్రీస్తు భారతదేశం సంస్కరిస్తాడు. ఇలాంటి డిచ్కీ బాబాలు వచ్చి సువార్త ఆపడం ద్వారా భారతదేశం భ్రష్టు పట్టిస్తున్నా అని చెప్పడం మాత్రం నా పని తప్ప వాళ్ళ వల్ల నా ప్రమాదం ఉంది. అసలు వాళ్ళ వల్ల నాకెందుకు ప్రమాదం ఉంటుంది చెప్పు.